హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నా పేరు పద్మజ. చూడండి, ఇది 8th క్లాస్ బయాలజీ అండి, సెమిస్టర్ 1. మనం ఇప్పటి వరకు 3 పాఠాలు అయితే చూసాం కదా. కణం నిర్మాణం, విధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు చూసామండి. ఇప్పుడు జంతువులలో ప్రత్యుత్పత్తి లెసన్ చూద్దాము. జంతువులలో ప్రత్యుత్పత్తి. ఇంతకు ముందు తరగతుల్లో మీరు చదివిన జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ వంటి ప్రక్రియలు మీకు గుర్తున్నాయా? ప్రతి జీవి మనుగడకు ఈ ప్రక్రియలు అత్యవసరం. మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానం గూర్చి కూడా మీరు తెలుసుకున్నారు. ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరము. జీవులు ప్రత్యుత్పత్తి జరపకపోతే ఏమవుతుందో ఊహించండి. తరతరాలుగా ఒకే లక్షణం